హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్చులు. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో బెల్లం కొమ్మలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగా వస్తాయి, గుల్లగా బాగుంటాయి. బెల్లం కొమ్మలకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. 2 కప్పుల గోధుమ పిండికి అదే కప్పుతో పావు కప్పుకి కొద్దిగా తగ్గించి ఉప్మా రవ్వ వేసుకోవాలి. తెల్ల రవ్వ ఉంటుంది కదండి, బొంబాయి రవ్వ, ఇది వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా బాగుంటాయి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో మరిగించిన నూనె పోసి కలుపుకోవాలి. నూనె బాగా వేడిగా ఉండాలండి. ఇలా వేడి నూనె వేయడం వల్ల కొమ్ములు చాలా గుల్లగా వస్తాయి. నూనె అంతా ఒకేసారి వేసుకోకూడదు, ముందు కొంచెం వేసి కలిపి చూసుకోవాలి. చూడండి, ఇది ముద్దవ్వట్లేదు, పొడి పొడిగా ఉంది కదా, అందుకని ఇంకొంచెం నూనె వేసి కలుపుతున్నాను. ఈ విధంగా చూసి వేసుకోవాలండి. ఈ కొమ్ములు చాలా బాగుంటాయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. అందులోనూ చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. అదే స్వీట్ షాప్లో అనుకోండి, మనకు మైదాతోనూ డాల్డా వేసి చేస్తారు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ముద్ద అయింది అంటే మనం పోసుకున్న నూనె సరిపోయినట్టు. మీకు ఇలా లేదనుకోండి, కొమ్ములు చాలా గట్టిగా వచ్చేస్తాయి, గొల్లగా ఉండవు. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండి ఎలా అయితే సాఫ్ట్గా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. గట్టిగా కలపకూడదు, ఎందుకంటే మనం ఉప్మా రవ్వ కూడా వేసాం కదా. పిండి గట్టిగా కలుపుకున్నాం అనుకోండి, చాలా గట్టిగా వచ్చేస్తాయి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు, ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అలాగే ఈ పిండి కలపడానికి మామూలు నీళ్ళేనండి, వేడి నీళ్ళు అవసరం ఉండదు. చూడండి, 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ విధంగా పెద్ద పిండి ముద్దలు తీసుకోవాలి. ఇప్పుడు పొడిపిండి వేసుకొని మనం చపాతీ ఎలా అయితే ఒత్తుకుంటామో అదేవిధంగా, కాకపోతే కొంచెం లావుగా ఒత్తుకోవాలి. ఈ పొడిపిండి కూడా గోధుమ పిండి. మనం కొమ్ములు కట్ చేయాలి కాబట్టి కాస్త మందంగానే ఒత్తుకుంటాము. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇంత మందాన ఉంటే సరిపోతుంది. ఇది ఇంతకన్నా లావుగా ఉండకూడదు, ఇంతకన్నా పల్చగా ఉండకూడదు. ఇలా ఒత్తుకున్నాక 4 వైపులా అంచులు కట్ చేసుకోవాలి. అంటే సమానంగా ఉండడం కోసం 4 వైపులా కట్ చేసుకొని ఇలా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మళ్ళీ ఒకదానిపైన ఒకటి పెట్టి ఈ విధంగా కొమ్ములు కట్ చేసుకోవాలి. మీరు ఇంకా చిన్న సైజ్ చేయాలనుకోండి, చపాతీని 3 భాగాలుగా అయినా కట్ చేసుకోవచ్చు. నేను 2 భాగాలుగా కట్ చేశాను కదా, మీరు కావాలంటే 3 భాగాలుగా అయినా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా సన్నగా ఉండకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది. మన అంచులు కట్ చేసిన పిండి ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి కొమ్ముల్లా కట్ చేసేసుకోవచ్చు, లేదా మళ్ళీ పిండిలో కలిపి చపాతీలా ఒత్తుకొనైనా కట్ చేసుకోవచ్చు. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె సమానంగా వేడవ్వాలండి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి, లోపల సరిగ్గా వేగవు. ఇలా వేడయ్యాక కొమ్ములు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎందుకంటే ఇవి వేగడానికి కాస్త టైం పడుతుంది, లావుగా ఉన్నాయి కాబట్టి. ఇవి వేసిన వెంటనే కదపకూడదు, కొద్దిగా వేగాక అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. నేను ఇక్కడ క్వాంటిటీ ఎక్కువే చేస్తున్నానండి. మీరు ఏ కప్పుతో అయినా చేసుకోవచ్చు. చిన్న కప్పుతో కానీ పెద్ద కప్పుతో కానీ ఎలా చేసినా కొలతలు ఇవే. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. నూనె కూడా నొరగ తగ్గింది. నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. సరిగ్గా వేగలేదనుకోండి, లోపల పిండిలా ఉంటుంది. ఇప్పుడు అదే విధంగా మిగతా కొమ్ములన్నీ వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉండాలి, మంట మాత్రం పెంచకూడదు. ఇవి మనం వేయించుకునే దాన్ని బట్టే ఉంటుంది. చూడండి, ఇవి కూడా ఇలా బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. కొమ్ములన్నీ తయారైనాయండి. మీకు ఒకటి చూపిస్తాను, చూడండి ఎంత గొల్లగా ఉన్నాయో. ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుందాం. పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 కప్పుల గోధుమ పిండికి అదే కప్పుతో కప్పున్నర బెల్లం వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో పావు కప్పు నీళ్ళు, 4 యాలకులు కూడా వేసి కలుపుకోవాలి.
మీరు కావాలి అనుకుంటే బెల్లం పాకంకు బదులుగా పంచదార పాకమైనా పట్టుకోవచ్చు. కాకపోతే బెల్లం పాకం ఎక్కువ బాగుంటుంది. చూడండి, బెల్లం అంతా కరిగి ఇది మరుగుతం మొదలైంది కదా, కాస్త ముదురు పాకం రావాలి. ఇలాంటి పాకాలకి అంటే కొమ్ములు కానీ గవ్వలు ఇలా పాకం పట్టేటప్పుడు గట్టి బెల్లం తీసుకోవాలండి, మెత్తని బెల్లం తీసుకోకూడదు. గట్టి బెల్లం అయితే బాగుంటుంది. చూడండి, ఇది బాగా మరిగి చిక్కబడినట్టు అయింది కదా. ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము. నీళ్ళల్లో వేసినప్పుడు ఇలా ముద్దలా అయ్యిందంటే మనకి పాకం వచ్చినట్టే. ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా గట్టిపడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించుకున్న కొమ్ముల్లో వేసి కలుపుకోవాలి. పైకి కిందకి అది గట్టిపడేంత వరకు కలుపుతూ ఉండాలండి, లేదంటే పాకం మీకు అడిగిన ఉండిపోతుంది. ఒక 10 నిమిషాలు టైం కూడా పట్టదు, వెంటనే గట్టిపడిపోతాయి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఒక 20 రోజులైనా కూడా పాడవు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటాయి. చూడండి, బాగా గట్టిపడిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇంతేనండి, బెల్లం కొమ్ములు తయారైనవి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.